గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలను కూడా చూసాం కదా. ముఖ్యంగా నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్లో మాట్లాడుతూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపైన ఇటు కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏం కామెంట్ చేశారంటే, ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి చేరారో వాళ్ళు వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో బరిలో ఉండాలి, నిలవాలి అని చెప్పేసి అన్నాడు. అలా కాకుంటే మీరు 2 రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే నేను మీ ఇంటికి చీరతో పాటు గాజులు పార్సల్ చేస్తాను, మీరు అవి కట్టుకోండి అని ఈ రకమైన కామెంట్స్ ఆయన చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాలు దుమారం లేపుతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలకు చెందిన మహిళా నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా అవమానపరిచే విధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలి, నిజంగా చీర గాజులు పంపించాలంటే ముందుగా కేసీఆర్కి పంపించాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఫిరాయింపులను ప్రోత్సహించిందే ఆయన కాబట్టి ముందుగా ఆయనకు పంపించాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక కౌశిక్ రెడ్డి మాట్లాడిన కామెంట్స్ ఏదైతే దీనిపైన మహిళా కమిషన్ కూడా సుమోటోగా తీసుకొని దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే మహిళలను కూడా అవమానపరిచే విధంగా, అంటే మహిళలంటే అంత తక్కువ చూప, అంత చిన్న చూప. ఈరోజు మన దేశ ప్రథమ పౌరాలు ద్రౌపది ముర్ము లాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళని పట్టుకొని అంటే అలా కామెంట్ చేస్తున్నారు. ఈరోజు తెలంగాణలో రాష్ట్రం రావడానికి కూడా మహిళల పాత్ర ఎంతో కీలకంగా ఉంది. అలాంటిది మహిళలను కూడా తక్కువ చేసి మాట్లాడి ఇలా చీరలు గాజులు పంపుతా అని చెప్పేసి ఎలా ఈ రకమైన కామెంట్ చేశారు. మరి ఎందుకు ఆ రకమైన కామెంట్ చేయాల్సి వచ్చింది? దాంతోపాటు ఇక హైడ్రాకు మనం చూస్తున్నాము, కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత హైడ్రా ఏర్పాటు చేశారు. ఈ అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఇక హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇస్తున్నట్లు కూడా తెలిసింది. ఒక పోలీస్ స్టేషన్తో పాటు ఒక 15 మంది ఇన్స్పెక్టర్లను, 8 మంది ఈ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులను కూడా హైడ్రాకు కేటాయిస్తున్నట్లు కూడా ప్రభుత్వము చెప్తూ ఉంది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లెరవి గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సంధ్యారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు ఆచార్య గారు ఉన్నారు, మనకు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా రవి గారు మీ దగ్గరికి వద్దాం. రవి గారు, నేను ఇంతకుముందు అన్నట్లు మీ ఎమ్మెల్యేలు ఈ రకమైన కామెంట్స్ నిన్న నేను చూశాను కూడా. అక్కడ కౌశిక్ రెడ్డితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు చీరలు గాజులు చూపిస్తూ మీరు ఇవి వేసుకోండి అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. కానీ వీటన్నిటికీ ఈరోజు పార్టీ మారడానికి కారణాలు కేసీఆర్ కాదా? మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఎంతమందిని మీరు పార్టీలో చేర్చుకున్నారు? మరి ఇవన్నీ ముందుగా కేసీఆర్కి పంపించాలి అనే విధంగా ఈరోజు మహిళా నేతలు కామెంట్ చేస్తున్నారు. రవి గారు మిమ్మల్ని రవి గారు రాజేష్ గారు చెప్పండి. అదే ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు కౌశిక్ రెడ్డి ఈ రకమైన కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు అంటే మహిళలను కించపరిచే విధంగా, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా ఈ రకమైన కామెంట్స్ని మీరు సమర్థిస్తున్నారా? ముందుగా ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ఈరోజు నిన్న కౌశిక్ రెడ్డి మాట్లాడేటువంటి దాన్ని అది పిన్ పాయింటెడ్గా అది కాకుండా ఇవాళ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు, మరి ముఖ్యంగా 3కి సంబంధించి, ఒకటి దాని నాగేందర్ గారు, గడియం శ్రీహరి గారు, తెల్లం వెంకట్రావు గారు సంబంధించి మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో నిన్న అసెంబ్లీ సెక్రటరీని కలిసి దానికి సంబంధించినటువంటిది జడ్జిమెంట్ కాపీ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో ఒకటి హైకోర్టు ఏం మాట్లాడింది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఏం చెప్పింది నేను హైకోర్టు? ఈ పేరు మీద ఇన్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి దాన్ని పెండింగ్ లో పెట్టడము కరెక్ట్ కాదు, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము, ఖచ్చితంగా దీన్ని 4 నెలల్లో దీనికి సంబంధించినటువంటిది విచారణ అనేది టేబుల్ మీద పెట్టాలి అని చెప్పేసి హైకోర్టు ఇచ్చింది. 2 స్పీకరు, ఇంకోటి చట్టసభల్లో అధికారము, దాంట్లో కోర్టులు ఇన్వాల్వ్ కాకూడదు, న్యాయ సమీక్ష చేయకూడదన్న ఉద్దేశంతో దాన్ని సంవత్సరాల తరబడి విచారించకుండా చేయకుండా అనేది అది చూస్తూ ఊరుకోలేము అన్నట్టుగా కూడా మాట్లాడింది. అవసరమైతే 4 వారాల్లో కనుక
మీరు దానికి సంబంధించినటువంటిది ప్రక్రియని చేపట్టకపోతే సుమోటోగా హైకోర్టు మేమే విచారిస్తాము అని చెప్పేసి చెప్పింది. దాంట్లో ఉన్న స్పిరిట్ ఏందండి? ఏం చెప్పింది? అంతే కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగ పరిరక్షకులకు మేమేమని చెప్పేసి చెప్తున్నారు. మొన్న పార్లమెంట్ లో ఈసారి ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరు ప్రమాణ స్వీకారం చేసిండు. నిన్న కాక మొన్న అమెరికాలో మాట్లాడుతున్నప్పుడు కూడా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేది మేమే అన్నట్టుగా రాహుల్ గాంధీ గారు మాట్లాడిండ్రు. మరి ఒక పక్కనే అట్లా మాట్లాడుతున్నారు. ఇవాళ జరుగుతున్నది ఏంది? ఇదే దానం నాగేందర్ అసెంబ్లీ ఎన్నికల్లో 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచినాడు. ఇప్పటికీ అధికారికంగా ఆయన ఆన్ రికార్డ్స్, అసెంబ్లీ రికార్డ్స్ లో కానీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ లో కానీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నాడు. కాదు రవి గారు నేను ఒక పాయింట్ అడుగుతాను. మీరు అంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి ఇంకా కాంగ్రెస్, ఇదే మీ పార్టీలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఎమ్మెల్యేని రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయించకుండా ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవులు ఇచ్చిన రోజులు మీకు గుర్తులేవా రవి గారు? ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ చేర్చుకున్నది టీడీపీ శాసనసభాపక్షం విలీనమైంది. ఒకటి కాంగ్రెస్ శాసనసభాపక్షము అంటే 2/3 రాజ్యాంగం ఇచ్చింది. దాంట్లో ఆ ఫిరాయింపుల చట్టంలో ఉన్నది, అది అవకాశం ఉన్నది, దాని ప్రకారంగా జరిగింది. ఇదే 1985లో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది. మరి రాహుల్ గాంధీ గారి వాళ్ళని దాన్ని నేను బ్రహ్మాండంగా అవసరమైతే 10th షెడ్యూల్ ని సవరణ చేసి దానికి ఇంకా అది సమర్థవంతంగా అమలయ్యేటట్టుగా ఆ చట్టాన్ని 10th షెడ్యూల్ ని రాజ్యాంగ సవరణ చేసి ఆ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమర్థవంతంగా మంచిగా అమలు చేస్తామని చెప్పేసి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు. మరి ఇక్కడ పక్కన ఇక్కడ చేస్తున్నాం. ఒక వైపున హిమాచల్ ప్రదేశ్ లో వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ లో చేసింది ఏంది? పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు, బీజేపీలో పోయినటువంటి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు అసలు మీకు ప్రశ్నించే హక్కే లేదంటున్నారు. అసలు మీరు అసలు ఫిరాయింపుల మీద అసలు మీరు మాట్లాడకూడదు, అసలు దాని దారులు వేసిందే మీరు అనే విధంగా కామెంట్ చేస్తారు. ఆచార్య గారు రాజేష్ గారు తప్పుడు ఇవాళ 2000 ఆచార్య గారు మిత్రపక్షంగా ఉండి కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ 10 మంది తెలంగాణ ఆచార్య గారు ఏంటి ఇప్పుడు రవి గారు ప్లీజ్ మళ్ళీ వస్తాను. రవి గారు ఆచార్య గారు ఏంటి ఈ రోజు నిన్న చూసాం కదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ రకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు, ప్లాటీ ఫిరాయించారు. మీరు అంతా కూడా చీరలు కట్టండి, గాజులు వేసుకోండి, మీరు తిరగండి, మీకు సిగ్గు లేదు బుద్ధి లేదు, ఇక మామూలు మాటలు కాదు. అంటే వీళ్ళ వరకు వచ్చే వరకు ఈ రకంగా గారికి, పెద్దలు రామ్మోహన్ రావు గారికి, సత్య గారికి, రవి గారికి, 60 ప్రేక్షకులకు నమస్కరిస్తూ, చాలా ముఖ్యమైనటువంటి అంశం రాజ్యాంగం. అదేవిధంగా ప్రజలు ఎంతో కష్టపడి ఒక పార్టీని, ఒక అభ్యర్థిని గెలిపించుకున్న తర్వాత ఆ అభ్యర్థి పార్టీ మారినప్పుడు ఆ నియోజకవర్గంలో అనేక మంది కార్యకర్తలు కష్టపడ్డ వాళ్ళు పక్కింటికి పోయి తల చూపియాలంటే తల దించుకునే పరిస్థితి వస్తుంది. దేవరా నిన్న మొన్నటి దాకా బాగా ఎగిరితివి, వాడిని గెలిపిస్తేవి, వాడి వాళ్ళ ఎక్కడ పోయిండ్రా అక్కడ పోయిండ్రా అని చెప్పి అంటుంటే ఆ కష్టపడ్డ కార్యకర్త చాలా బాధపడుతూ తల దించుకునే పరిస్థితి కొన్ని లక్షల మందికి ఇది సామాన్య కార్యకర్తలు తల దించుకునే పరిస్థితి ఉంది. అయితే ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని హైకోర్టు ప్రకటించడం, అనేక అంశాలు దాని ముందు రవి గారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. మరి ఇన్ని విషయాలు చెప్పినప్పుడు ఆయన కౌశిక్ రెడ్డో లేకపోతే అతను హుందాగా మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఉంది కదా. అంత చక్కని ఒక హైకోర్టు
ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న పార్టీకి చాలా చక్కగా చురుకలు పెట్టి చాలా చక్కగా ప్రజాస్వామ్యబద్ధంగా తీర్పు వచ్చినప్పుడు దాన్ని హుందాగా ప్రజలలోకి తీసుకెళ్లాల్సినటువంటి కౌశిక్ రెడ్డి అహంకారపూరితంగా అతని లోపల ఉన్నటువంటి ఒక అహంకారం ఏదైతే నిండా గతంలో కూడా గవర్నర్ గారిని నేను ఇక్కడ ఏ భాషలో అయితే చెప్పకూడదో ఆ భాష నేను చెప్పలేకపోతున్నా, ఆ భాషని ఉపయోగించి ఒక గవర్నర్ ని మాట్లాడడం చూస్తే ఇది ఆ నాయకుని యొక్క ఆ పార్టీ నాయకుని యొక్క అహంకారం ఇంకా వీళ్ళలు రూపంలో తిరుగుతున్నది, వాళ్ళ ఆత్మ అనేది మనకు కనపడుతుంది. అయితే ఏదన్నా విమర్శించేటప్పుడు స్త్రీ జాతికి సంబంధించినటువంటి వస్తువులని ఆయన ఆ రకంగా పంపిస్తా అని మాట్లాడితే ఆయన ఎన్ని పార్టీలు మారాడు, ఆయన మొదటిసారి ఎన్ని పార్టీలు మారాడు, దాన్ని కూడా మనం చూడాలి. ఆయన ఏదో శుద్ధ పూజలు లేక ఒకటే పార్టీలో ఒక సిద్ధాంతానికి కట్టుపడినటువంటి వ్యక్తి కాదు, అనే రాజకీయాలను కలుషితం చేసినటువంటి వ్యక్తి మనం చూసినాం. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏ రకంగా వివరించాడు, మళ్ళా టిఆర్ఎస్ లో పోయినాక పదవి కొరకే కదా ఆయన పోయింది. కాబట్టి మనం ఇవాళ ఏది ఏమైనా ఒక మంచి తీర్పు వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని కూడా నేను ఒకటే మీ ద్వారా కోరేది ఏంటంటే, ఒక తీర్పు వచ్చింది, ప్రజలలో ఒక చర్చ జరుగుతుంది. ఈ రకమైనటువంటి చేర్పులు మార్పులు ఈ పార్టీల ఫిరాయింపులని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రోత్సహించడం మంచిది కాదు. ఎందుకంటే తనే అన్నాడు రాళ్లతోటి కొట్టిస్తా, మేము కొడతాము అని చెప్పి తను అనేక సందర్భాలలో బాధపడి మాట్లాడండి. ఎందుకంటే ఆయన పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు ఆయనే వాళ్ళని గెలిపించిన ఆయన ఏం కాదు అప్పుడు, కానీ అవును ఆ పార్టీల అంటే ఒకటి ఆచార్య గారు నేనేమంటున్నానంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఇదే పార్టీ, ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కావచ్చు వాళ్ళు కావచ్చు ప్రభుత్వాన్ని కూల్చేస్తాము 2 నెలల్లో కూలిపోతుంది 4 నెలల్లో కూల్చేస్తాం అన్నప్పుడు ఆటోమేటిక్ గా పార్టీ మారుతారు కదా. ఒక మాట రవి గారు మీరు మాట్లాడతారు ఒక్క నిమిషం. ఇప్పుడు చాలా మంచి మీరు క్వశ్చన్ వేసారు, ప్రభుత్వం పడిపోతుంది, ప్రతిపక్షాలు కూలిపోతుంది పడిపోతుంది అని కాకులు అరిస్తే బక్కగోడ్లు కావు. ఇప్పుడు అక్కడ ఒక మంచి మెజారిటీ ఉంది, ప్రజలు ఇచ్చిన తీర్పు ఉంది, ప్రజలు ఇచ్చిన తీర్పుకు సరిపడా ప్రభుత్వానికి మెజారిటీ ఉంది. వాడెవడో పోతుందన్నాక అడగడవే ఇక మేము పోతున్నామని చెప్పి వీళ్ళే దొంగతనాలకు పాటుపడితే ఎట్లా, అది సమంజసం కాదు. అది పోతుందంటే ఇక నువ్వు పోతుందా? ఇప్పుడు ఇవాళ మంచి మెజారిటీ ప్రజలు చాలా విషయాలలో లోతుగా ఆలోచన చేసి బీఆర్ఎస్ పార్టీని వద్దనుకునే ఈ ప్రభుత్వాన్ని తెచ్చింది. అటువంటిప్పుడు ఏం చేయాలనేది ఆలోచన చేయాలి, కానీ కేటీఆర్ ఇట్లా అన్నాడు కాబట్టి మేము ఇట్లా చేస్తాం అనేటువంటిది కాదు. అప్పుడు ఏమన్నారంటే రేవంత్ రెడ్డి అన్నాడు ఒక్క సీటు తక్కువ వచ్చిన ప్రభుత్వానికి మా పార్టీ మిగిలదని అన్నాడు. కానీ ప్రజలు దాన్ని గుర్తించారు కదా, సరిపడా సీట్లు వచ్చినాయి కదా. తర్వాత ఒకవేళ పార్టీ శాసనసభ్యుడు ఇష్టపూర్వకంగా లేకపోతే కష్టపూర్వకంగా ప్రజలకు వివరణ ఇచ్చుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనో చెడ్డ పనో ఉన్నప్పుడు దాన్ని ఒక పద్ధతిగా తీసుకోవడం మంచిది. కానీ కౌశిక్ రెడ్డి మాట్లాడిన తీరు మొత్తం స్త్రీ సమాజాన్ని అవమానపరిచినట్టే, రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే. ఆయన మాట్లాడిన తీరు మాత్రం ఆక్షేపణీయం. దానికి మొదలైన క్షమాపణ చెప్పాలి. దానికి ప్రభుత్వం కూడా ఇవాళ హైకోర్టు చెప్పింది, ఏం చేస్తుందో చూద్దాం. అవును సంధ్య గారు, గుడ్ మార్నింగ్ అండి. సంధ్య గారు, నిన్న మీరు కూడా ఉన్నట్లున్నారు గాంధీ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లున్నారు. నిన్న కౌశిక్ రెడ్డి కామెంట్స్ పైన చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టున్నారు మీరు. రాజేష్ గారు, నిన్న మీరు చూసిండ్రు, ఇది పార్టీలకు అతీతంగా మహిళా మనోభావాలను దెబ్బతీసే విధంగా పాడి కౌశిక్ రెడ్డి, పాడి కాదు పాడ కౌశిక్ రెడ్డి అంటే పాడగడతారు కదా సస్తే. అయితే మహిళలు
యావత్ తెలంగాణ ప్రజలు ఎందుకులేండి ఉద్యమాలు అతను ఏదో అన్నాడని చెప్పేసి మీరు కూడా అలా అనడం కరెక్ట్ కాదే అనిపిస్తుంది. అదే దానికి ఇవ్వాలంటే ఇవ్వకపోతే మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకూడదు. ఏ పార్టీలోనైనా మగవాడు ఎవడైనా ఆడదాని చీర ఎవరు కట్టుకుంటారండి? మామూలుగా చీరలు ఎవరు కట్టుకుంటారు? ఆడవాళ్ళు కట్టుకుంటారు. నేను ఒక్కడే చెప్తున్నాను సార్, ఈ వేదిక సాక్షిగా చెప్తున్నా. పల్లెరేవన్న కూడా కొద్దిసేపు నీకు ఆవేశం వచ్చినా కూడా కొద్దిసేపు ఓపిక పట్టుకోవాలి. ఎందుకంటే మీరు కరడు కట్టిన టిఆర్ఎస్ నాయకులు గారు, ఉద్యమకారులు గారు కాబట్టి మీరు ఒక 2 నిమిషాలు మీరు ఆగాలి. మీకు మేము మాట్లాడినప్పుడు ఆవేశం వస్తుండొచ్చు, కానీ ఇదే నేను చెప్తున్నానండి. ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఆడవాళ్ళను పక్కన పెట్టుకొని సెంటిమెంట్ తోని పెళ్ళాన్ని బిడ్డని పక్కన పెట్టుకొని ఒళ్ళో ఇట్లా నా మొగుడిని గెలిపియండి లేకపోతే మేము చచ్చిపోతామని చెప్పి సిగ్గులేని రాజకీయాలు చేసి ప్రతిరోజు బ్లాక్ మెయిలింగ్ చేసి గెలిచినోడు. ఈయనకు మాట్లాడేంత నైతికత, మాట్లాడేంత హక్కు ఇతనికి ఉందా అండి? ఇది మేము మామూలుగా ఇంటి దగ్గర మాట్లాడుతున్నాం, లేకపోతే ఎక్కడైనా ఎవరైనా టీవీ వాళ్ళు అడిగితే మాట్లాడుతున్నాం, మేము అంత పెద్దగా తీసుకునే వాళ్ళం కాదు. సరే, ఆయన ఎక్కడ మాట్లాడిండో మనకు తెలియదు, కానీ ఇక్కడ బిఆర్ఎస్ భవన్ సాక్షిగా అక్కడ గాజులు, చీరలు ఇవన్నీ చూపించుకుంటూ మాట్లాడిండంటే నేనొకటి వేదిక నుంచి ఏం చెప్తున్నానంటే 60 వేదిక నుంచి గాజులు, పువ్వులు, చీరలు కేటీఆర్ కి, కేసీఆర్ కి పంపిమని అడుగుతున్నా. ఎందుకు అంటే గతంలో మీరు పార్టీ ఫిరాయించినప్పుడు 12 మంది మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోవడం ఒకటైతే సబితా ఇంద్రారెడ్డి గారికి మినిస్టర్ పదవి ఇచ్చినప్పుడు అప్పుడు కేసీఆర్, కేటీఆర్ గాజులు ఎందుకు దొడుకోలేదు? అది మీ నాయకుడిని అడుగు. నేను ఒక్కటే అడుగుతున్న, పాడి కౌశిక్ రెడ్డి, నువ్వు ఈరోజు మా మహిళా నేత శోభ కూడా నేను చెప్పు కూడా చూపించింది. ఇలా నీ బతుకేంది పక్కన ఇవ్వండి. నేను చెప్తున్నాను కదా, నేను ఇవి నిజంగా చెప్తున్నాను. ఇది మేము అబద్ధాలు ఆడాల్సిన అవసరం మనకు లేదు. గతంలో ఇగో ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను సార్ మీకు. ఈ వీడియోలో జస్ట్ మీకు ఇగో ఇట్లా తల్లినిగో కూడా నమస్కారం. 2018లో కూడా అనేక ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ తల్లి బిడ్డను, ఇక్కడ భార్యను బిడ్డను పక్కన పెట్టుకొని సిగ్గు లేకుండా ఓట్లు అడిగి ఇదంతా యావత్ ప్రపంచం అందరికీ తెలుసు. అది సెంటిమెంట్ గా ఆడవాళ్ళు ఓటేసిరు, ఆడవాళ్ళకి జాలి ఎక్కువ, ఈయనకు తెలియదు. నేను ఒక్కటే చెప్తున్నా, తెలంగాణ ప్రజలు మనోభావాలు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నాయకులదే కాదండి, చీర అంటే అందరు కట్టుకుంటారు భారతదేశంలో. ఇవాళ భారత మాత కూడా అన్న వాళ్ళకి మరి బీజేపీ నాయకులు అన్నారు. సంజయ్ గారు మీరు ఒక్క అంశము మీరు అతను చీర పంపించాడు, గాజులు పంపించాడు అనే దానిపైన సీరియస్ అవుతున్నారు. సో ఆయన అదంటాడు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యేలు ఈరోజు ఏదో పదవుల కోసం దానికోసము ప్రజలు అక్కడ గెలిపించారు, బీఆర్ఎస్ కావాలని ప్రజలు గెలిపించి ఎమ్మెల్యేని గెలిపిస్తే మీరు ఆ రకంగా వెళ్ళడం మరి ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ అనేది ఒకటిసారి ఇప్పుడు గతంలో అసలు బీఆర్ఎస్ నాయకులు గతంలో ఏం చేసిర్రు మీకు తెలీదా? అసలు ప్రశ్నించే గొంతులు లేకుండా, అసెంబ్లీలో సిఎల్పి కూడా లేకుండా అసలు ఏ పార్టీ ఉండకూడదు. అవునండి, అక్కడ సంజయ్ గారు ఎల్పీని విలీనం చేశారు కదా, టీడీపీ ఉండద్దు, ఏది ఉండకుండా వీళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు మనకి ఇచ్చినట్టుంది. నేను ఒకటే సార్, మేము కోర్టు అంటే మాకు గౌరవం ఉంది, రాజ్యాంగం అంటే గౌరవం ఉంది, ప్రజలు తీర్పునిచ్చిండ్రు. ప్రతిరోజు గెలిచిన క్షణం నుంచి నెల రోజులది పాలన, 2 నెలలు ఇక ఓడిపోయి అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, ఇది అట్లా కాదు అని ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ తర్వాత అధికారంలోకి వస్తే ఇష్టానుసారంగా మాట్లాడి ఈ రోజు ఇవాళ యావత్ ప్రపంచంలో ఇవాళ టీవీలు ఎక్కడ చూసినా కూడా పాడే కౌశిక్ రెడ్డిదే వస్తుంది, పాడే కౌశిక్ రెడ్డిదే వస్తుంది. నిజంగా ఇవాళ కేసీఆర్ గారు దీని మీద స్పందించాలి. మేము ఒకటే, తెలంగాణలో మహిళలు ఉద్యమాలు చేసిరు, వంట చేసిరు, వార్పు చేసిరు, అన్ని చేసిరు, కానీ బీఆర్ఎస్ సంస్కృతి లాగా సారదండాలు ఈవెన్ రాష్ట్రపతి కూడా మహిళనే ఉంది. రాజేష్ గారు మీ టీవీ ద్వారా కోట్ల ప్రజలు చూస్తారు కాబట్టి నేను నిన్న కౌశిక్ రెడ్డి ఇచ్చిన దానికి వెరీ స్ట్రాంగ్ ఇవ్వాలి. నేను ఎందుకు ఇవ్వాలి అంటే మాకు ఆవేశం, ఆవేదన ఇవన్నీ కలుగుతున్నాయి. ఎందుకంటే మీరు రాజకీయ పరంగా ఉంటే రాజకీయంగా చూసుకోండి. నేను అడుగుతున్నానండి, ఈయన అన్నింటికెళ్ళి వచ్చినాయన ఏదో పెద్ద పెద్ద ప్రతిబద్ధ మాటలు మాట్లాడుతున్నాడు. మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉండి రాహుల్ గాంధీ గారు పక్కన కూర్చొని మొన్న ఏదో బీఆర్ఎస్ లో పోయి అంటే అసలు ఆయనకు అర్థం కావట్లేదు ఫ్యూచర్ ఏంది, నీ తర్వాత నీ బతికేంది, నువ్వు బయటికి రాయాల, నీ బిడ్డ బయటికి. ఇవాళ అమ్మాయి యుక్త వయసు వచ్చింది, తల్లిదండ్రుల సంస్కారమే పిల్లలకు వస్తుంది.
మరి ఇలా నువ్వు మాట్లాడే మాటలు మరి నాయన అని ఊహించే రోజు వచ్చింది. నాయన మేమందరం పక్క నుండి మా నాన్న కోటేయండి, మా నాన్న చచ్చిపోతాడు అని ఆ అమ్మాయి వేడుకుంది మహిళలను. నా భర్తకు నాకు బతుకునియండి అని చెప్పేసి సత్తు అనేసి ఏదో గంపల పెట్టుకొని పోతుంది కదా భార్య భర్తను, ఆ టైప్ లో ఇలా పక్కన పెట్టుకొని మొత్తం తెలంగాణ హుజురాబాద్ ప్రజలందరూ ముందర తిరిగిండ్రు. ఏదో ఇవాళ మహిళలందరూ పాపం సరే అని చెప్పేసి ఇలా గెలిపిస్తే నువ్వు మహిళల మీదనే సిగ్గు లేకుండా వాక్యాలు చేస్తే పాడగట్టడం కాదు, నువ్వు బయటికి రా. కంటారు మహిళలందరూ చీర గాజులు కట్టుకుంటూ చేతగానాలి అనుకుంటున్నారా? నక్కరాజు మీరు బాగా మీకు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఊరుకుంటారా? రాజకీయాలు మాట్లాడు, రాజకీయాలు ఎదుర్కో. మొగోడు అయితే 6 ఫీట్లు ఉన్నావు, ఆ మాత్రం జ్ఞానం లేదా? ఇంకోసారి గుంటూరు కారం పెట్టి కొడతాము. ఇంకొకసారి మహిళల మీద మాట్లాడేటప్పుడు మీరు ఈ రోజు మీ ఇంట్లో వాళ్ళ ఇలా అమ్మ ఇవాళ ఆయన అన్నది కూడా వాళ్ళ అమ్మనే, ఒక ఆడదే. కావాల్సి వచ్చిందా? తెలంగాణ కారం వద్దా? సంజయ్ గారు రైట్, ఓకే. రామ్మోహన్ రావు గారు సంజయ్ గారు ప్లీజ్. కౌశిక్ అన్నకి అట్లా కాదు, ఆయన కౌశిక్ అన్న అనడానికి కూడా మాకు సిగ్గు అనిపిస్తుంది. సంజయ్ గారు ఒక నిమిషం ప్లీజ్. సంజయ్ గారు ఒక నిమిషం ప్లీజ్. రైట్, రామ్మోహన్ రావు గారు ఎటు పోతున్నాయి రాజకీయాలు చూస్తున్నాం కదా. ఈ రాజకీయాలు చూస్తే నవ్వాలో ఏడవాలో తెలుస్తున్నాయి. రాజ్ గారు, సంజయ్ గారు, అట్లాగే రవికుమార్ గారు, ఆచార్య గారు నమస్కారం. మన 16 కృష్ణ గారు కూడా నమస్తే. అంటే మధ్య మీద రాజకీయాలు మాట్లాడుతున్నారు అంటున్నాను ఇవన్నీ కూడా. ఇప్పుడు అనుభవ ప్రకారం సంజయ్ గారు కూడా వాళ్ళు మాట్లాడినారు. ప్రతివతం అయితే మగోడు అయితే ఎందుకు ఈ మాటలు వస్తున్నాయి? నేను ఏమంటున్నా, పాడి కౌశిక్ రెడ్డి చాలా తప్పు చేసిండు. నేను ఏమంటున్నాను అంటే అలవోక ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు సంజయ్ గారు, కానీ వస్తున్నాయి. మగోడు అయితే తొడగొట్టడము, మీసాలు తిప్పడము, మగోడు అయితే ధైర్యం ఉంటే దమ్ము ఉంటే అనే మాటలతో పాటు ఈ తప్పుకు తప్పు ఒప్పు అనే సంస్కృతిని అన్ని పార్టీలు తీసుకొచ్చారు. తప్పుకు తప్పు ఒప్పు అనుకుంటున్నారు. అవును, ఆయారాం గాయారాం సంస్కృతి నుంచి మొదలు పెడితే, భజనల నుంచి మొదలు పెడితే నేను చరిత్ర 50 ఏళ్ళ చరిత్ర చెప్తాను. దానివల్ల లాభం ఏంది? వాళ్ళు తప్పు చేశారు కనుక మీరు చేయొద్దనే కదా ప్రజలు తీర్పు ఇచ్చింది. వాళ్ళు తప్పు చేశారు కనుక మీరు చేయమని అంటే లైసెన్స్ ఇచ్చినట్టు కాదు, నెంబర్ 1. రెండోది మధ్య రాజకీయాలు ఏమైందంటే అంటే ఇక్కడ ఒక పాయింట్ మీరు మాట్లాడదురు, ఒక పాయింట్ అండి. మీరు అన్నది కరెక్టే. నేను ఏమంటున్నా, ఇదే ముఖ్యమంత్రి మీరు అన్నట్లు మేము అలా ఫిరాయింపులకు ప్రోత్సహించాము, ఆ కాకి ఆ ఇంటి మీద కాకి అంటే ఈ ఇంటి మీదకి వస్తే కాల్ చేస్తామన్నారు. కానీ గెలిచిన డే 1 నుంచే మనం చూస్తున్నాం, కాంగ్రెస్ అధికారంలో వచ్చిన డే 1 నుంచే ఏ రకమైన కామెంట్ చేస్తున్నాం. చూడండి, ఇంకా 2 నెలలే, ఇంకా 5 నెలలే. ఎక్కడున్నాడు రాజ్ గారు? ఆ కామెంట్ చేసినాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? వాళ్ళ ఆయన మనకు మన కడియం శ్రీహరి గారు ఇప్పుడు పార్టీ ఫిరాయించే ఉన్నాడు కదా. కడియం శ్రీహరి గారు ఆ కామెంట్ చేసిండు. మళ్ళీ అట్లాగే మనకు మన రాజేశ్వర రెడ్డి గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఆ కామెంట్ చేసిండ్రు. అట్లందుకు బీజేపీ నాయకులు కూడా ఆ కామెంట్ చేసిండ్రు. నేను ఏమంటున్నాను, అది సమస్య కాదు. ఇప్పుడు కామెంట్ చేస్తే ఇప్పుడు పిల్లి శాపనార్థాలకు ఉట్టి ఊడిపడవదండి అన్నారు అంటే అయిపోద్దా? అందుకని ఇప్పుడు వెనక్కి తీసుకోవడం కరెక్ట్ కాదు. నేను ఇంకో మాట చెప్తున్నాను, రాజకీయ పార్టీల ప్రచారం చూడండి, మీరు శంఖాలు ఊపుతారు, కత్తులు తీస్తారు, గదలు తీస్తారు. ఇది మధ్య రాజకీయాలు కాకపోతే ఏంటి? ప్రజల మనలో చూరగొనాలి, ప్రజల్లోని అడగాలి, పోవాలి. నేను పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు పూర్తిగా తప్పు అంటున్నట్లు. ఎందుకు తప్పు అంటే, సంజయ్ గారు ఒక మంచి మాట అన్నారు, ఎక్కడో దగ్గర అలవోక ఇప్పుడు వారు వాడిన కొన్ని పదాలు అవి అలవోకగా వాడినాయని నేను అంటున్నాను, ఉద్దేశపూర్వకం కాదు. కానీ ప్రత్యేకించి టీఆర్ఎస్ ఆఫీసులు కూర్చొని గాజులు అవి తీసుకొచ్చుకొని పెట్టడం అంటే వాళ్ళ ఆడవాళ్ళని అవమానించడమే అంటున్నారు. రెండోది, కోర్టు తీర్పును నిజంగా ఎంత తొందర పెడుతున్నారు. 4 వారాలు అన్నారు. 4 వారాల్లో స్పీకర్ గౌరవాన్ని హైకోర్టు ఇంకా కాపాడింది. ఇవాళ ఈ స్పీకరే కాదు, గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ పార్టీ ఫిరాయించున్నారు. ఆయన హయాంలో 4.5 ఏళ్ళు ఆగి 5వ సంవత్సరం మొదలైనప్పుడు మీరు రాజీనామాలు చేయండి, మీరు పదవులు పోతాయని చెప్పి మాట్లాడిన సందర్భం చూసినాం కదా మనం. అంటే స్పీకర్ అధికారమును కోర్టులు ప్రశ్నించొద్దు అనుకున్నా సుప్రీంకోర్టు ఇంతకంటే హైకోర్టు మొండిచ్చింది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఎప్పుడైనా సరే స్పీకర్ దగ్గర అనర్హత పిటిషన్ ఉంటే 3 నెలలు తీర్చండి అన్నది. ఏది ఆర్డర్ కాదు, సలహా ఇచ్చింది. ఎందుకంటే స్పీకర్కి ఆర్డర్ వేయొద్దు, ఓ రాజ్యాంగ పదవి గవర్నర్ కానీ స్పీకర్ కానీ ముఖ్యమంత్రి కానీ బాగుండదని చెప్పి ఆర్డర్ వేసింది. దానికి గౌరవిస్తున్నాం మనం. అంటే 3 నెలలు చేయమని చెప్తే ఇప్పుడు 4 వారాలని ఈ కోర్టు ఇచ్చింది. ఏది హైకోర్టు. నేనేమంటాను, ఇప్పటికైనా ప్రసాదరావు గారి దగ్గర పెండింగ్ లో ఉన్నది. నిన్న పోయి హుందాగా మనకు పాడి కౌశిక్ రెడ్డి గారు అసెంబ్లీ సెక్రటరీని కలిసి ఏమన్నాడంటే, అయ్యా తీర్పు వచ్చింది, మీరు ఫైల్ అట ముందర పెట్టండి. కోర్టులో స్పష్టంగా డైరెక్షన్స్ ఉన్నాయి,
అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ ముందు ఈ ఫైల్ తీసుకుపోయి పెట్టండి అంటే ఆయన దృష్టికి వచ్చిందో చూడండి అని గౌరవంగా ఒక రకంగా చెప్పాలంటే స్పీకర్ గౌరవాన్ని ఇనుమడింపజేసింది, గౌరవం దక్కించింది. ఒకవేళ మీరు తీసుకుపోయి మీ గౌరవం కూడా వద్దని చెప్పి హెచ్చరించినట్టే లెక్క. ఒక 4 వారాలు ఆగేదానికి ఇప్పటికిప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి, ఆ గాజులు చీరలు పంపిస్తాననేది నిజంగా పంపించాల్సుకుంటే వాళ్ళు అన్నట్టు సంజయ్ గారు అన్నట్టు వాళ్ళకే పంపాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చేసిన తక్కువ కాదు కదా. రవికుమార్ గారు ఒక మాట అన్నారు, రాజశేఖర రెడ్డి గారు 10 మందిని తీసుకుంది వాస్తవమే కదా, ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని ఢీక్ చేయడానికి తీసుకున్న వాస్తవమే కదా. ఆ తర్వాత ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చినాయి, రకరకాలు గెలిచిండు ఓడిండు రకరకాలైనవి. ఇవాళ నేనేమంటున్నానంటే మొన్నటి దాకా మంత్రి పదవులు ఇచ్చి ఎమ్మెల్యేలను తెరుచుకొని నిస్సిగ్గుగా ఏది ఉద్యమ ద్రోహులను పార్టీలో పెట్టుకున్న కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి, కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఇవాళ అదే పని చేస్తున్న రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. రాళ్లతో కొట్టండి అన్నారు కదా. అందుకని నేనేమంటున్నాను ఇప్పుడు జరుగుతున్న క్రమంలో చెప్పులు చూపెట్టడం కూడా సరైనది కాదు. వాళ్ళు తప్పు ఒక దిక్కు ఉన్నది అంటే ఏమైతుంది అంటే ఒకటి పాయింట్ ఇక్కడ మహిళలు కాదు రామ్మోహన్ రావు గారు, ఇక్కడ వాళ్ళు ఆగ్రహంతో ఏంటంటే మహిళలను కించపరచు అంటే మహిళలు ఏంది అంత తక్కువ చేస్తున్నారా? ఈ రోజు కాదండి, ఈ రోజు రాష్ట్రపతిగా మహిళ ఉంది. సో మహిళలను మీరు ఆ రకంగా మహిళలు ఈ రోజు నేను ఇంతకుముందు అన్నట్లు ఈవెన్ తెలంగాణ రావడం కూడా మహిళల కీలక పాత్ర పోషించారు, మనం చూసాం. అంటే ఏంటి చాతగా అన్నట్లు దాని అర్థం ఏంటి? ఈ రోజు మహిళలకు చీరలు గాజులు పంపిస్తే ఏ రకంగా అర్థం చేసుకోవాలి? రాజేష్ గారు ఇస్తాను రవి గారు మీకు ఇస్తా ప్లీజ్. మన రాజేష్ గారు ఆ తప్పుడు ఆయన మీద ఉంచండి, మళ్ళీ మీరు తప్పు చేస్తే తప్పు మీద తప్పు అంటే ఇప్పుడు తవలపాకు తలుపు చెక్క సామెత వస్తుంది కదా. నేను ఏమంటే ఆడవాళ్ళకి ఇచ్చే మాటలు రాజకీయాల్లో రోజు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ప్రతిభత మగోడు అయితే ఇవన్నీ ఆడవాళ్ళకి ఇచ్చపరచడం అంటున్నాను నేను. మగోడు అయితే అంటే ఏమంటే మనం వీక్ అన్నట్టే కదా, మనం ఒప్పుకున్నట్టే కదా. ఇవన్నీ అనవసరం మాటలు. ఆవేశం ఉన్నా కూడా ఒక్కసారి రాజేష్ గారు కొన్నిసార్లు మన అలవక కొన్ని సామెతలు అన్ని కూడా అగ్రవర్ణ సామెతలు, వాళ్ళ ఆడవాళ్ళను వ్యతిరేకించే పురుషాధిక్య సామెతలు, ఇవన్నీ కూడా చాలా పురుషాధిక్య సామెతలు బట్టి ఆడవాళ్ళు కూడా వాడుతున్నారు ఆ సామెతలను. ఇవి వాడవద్దంటున్నాం. అగ్రవర్ణ సామెతలు ఏమో మన సామెతలు వాడేటప్పుడు వికలాంగుల గురించి, ఆడవాళ్ళ గురించి, పిల్లల గురించి, వృద్ధుల గురించి ఈ సామెతలు మనం వాడొద్దు అంటున్నా. ఇప్పుడు శాకాహారుల సామెత ఉంటున్నది, అందరూ శ్రీ వైష్ణవులు అయితే తప్పు అంటున్నాను. అందరూ శాకాహారులు అయితే రొయ్యల గంప ఎందుకు మాయమైంది అంటే అయిపోద్ది కదా, అందరికి కలుస్తుంది కదా. సామెత వాడేటప్పుడు కూడా దాన్ని సార్వజనీయం చేయాలి. దాని ఆ సామెతను కొంచెం డైల్యూట్ చేసి మాట్లాడాలి. సామెత వాడు కాదంతే, కానీ ఆ వాడే పద్ధతులు తేడా ఉంది. మీరు వికలాంగులు ఎవరు నేను పిల్లలు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు కాస్త సమయం పాటించాలంటారు మీరు. నేను మాట జాగ్రత్త వెనక్కి తీసుకోలేదు, కాలు జాగ్రత్త తీసుకోవద్దు. ఈ మాటలు అందరూ జారుతున్నారు, నేను అందరికీ చెప్తున్నాను మాటలు జారుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఈ అందరికీ చేంజ్ చేస్తుంది తెలుసా. అదేదో సినిమాలో ఉంది, నేను మా ఆవిడ అనుకోని మీ వాడిని ఏమో చేసినా అని కూడా ఎప్పటికీ వాడు మాట్లాడుతుంటాడు సినిమాలు వచ్చుకుంటా. ఇవాళ అదే మహిళలను అవమానించారు, మహిళలు వాళ్ళే అవమానించుకుంటున్నారు. అన్ని పార్టీలు అవమానిస్తున్నాయి, ఇది కరెక్ట్ కాదు. మహిళల ఆత్మగౌరవం రక్షించాలి. ఈ వాడి కౌశిక్ రెడ్డి చేసిన పని తప్పు, ఉద్దేశపూర్వకంగా చేసిందే కానీ క్షమాపణ చెప్తే అయిపోతుంది. అంతకుముందు మొన్న మనం చూసాం కదా, కేటీఆర్ గారు మాట జారిండ్రు ఏది మహిళలు బస్ ప్రయాణం గురించి క్యాన్సిల్ చేసుకోండి అన్నాడు. ఏమైంది మన క్షమాపణ చెప్పింది కదా. అంటే ఒకటి రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఒకరు అంటున్నారు, ఎందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్ లో ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరే అంటున్నారు, ఈవెన్ కేటీఆర్ కూడా ఆ రకంగా నోరు జారుతున్నారంటే వాళ్ళు ఏంటి ఒక పవర్ లేదు, అధికారం లేదని ఒక ఆక్రోషంతో ఈ రకమైన కామెంట్ చేస్తున్నారా? అందే ఇద్దరు ఉన్నారు సార్, ఏమంటే ఇటు పక్క కూడా ఉన్నారు అంటున్నాను. ఇప్పుడు అధికారవంతమును చూడవాలి ఆ అయ్యే సౌభాగ్యములు అన్నట్టు అధికారం పోగానే పేదోళ్ళు అయిపోతాం మనం. ఎందుకు పనికిరావాలి? నిజంగా చెప్పాలంటే అధికారం లేనప్పుడే నిజమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షంగా పోరాడాలి ఎవరైనా సరే. అటు అప్పుడు కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. నేనేమంటున్నా ఇప్పుడు వీళ్ళందరూ కూడా కలిసి మహిళలను అవమానిస్తున్నారు కదా, ఏ సామెతలు వాడినా కూడా. అందుకని సామెతలు వాడేటప్పుడు కొంచెం సమయం పాటించండి. మీరు అనవసరంగా విషయాలకు రాకండి. ఆ చెప్పులు చూపెట్టడం కూడా సరైనది కాదంటున్నాను. ఈ పక్క ఈయన మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన మీదే తప్పేద్దాం, ఆయననే నిలబెడదాం. కేటీఆర్ గారు క్షమాపణ చెప్పిండు కదా. ఇప్పుడు అడుసు దొక్కనేలా కాలు అడగనేదంటే అడుసని దొక్కుతున్నారు, కాలేందరూ అడుగుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఏమైతే ఒకటికనే ఒకటి మించిపోతే అసలు హైకోర్టు తీర్పు పెట్టిపోయిందో తెలియదు మనకు. 4 వారాల్లోగా ప్రసాద్ కుమార్ గారి దగ్గర ఉన్నది ఆ పిటిషన్. చేయకపోతే హైకోర్టు తీసుకుంటది, సస్పెండ్ చేస్తుందా. ఆ నిర్ణయం ప్రకటించలే, నిర్ణయం తీసుకోండి అనేది. తర్వాత నిర్ణయం కోర్టు తీసుకుంటది, చూద్దాం. రవి గారు చెప్తున్నారు, రవి గారు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నేను ఇంతకుముందు అన్నట్లు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారా, అధికారం లేదు అనే దానిపైన, అందుకనే ఈ రకంగా ఆక్రోషంతో ఈ ఆవేశంగా ఇలాంటి కామెంట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? రాజేష్ గారు, ఫస్ట్ మీరు కూడా ఒక ఉద్దేశపూర్వకంగానే దాని ఫ్రస్ట్రేషన్ ఏమీ లేదు. ఖచ్చితంగా అలవోకగా కొన్ని జరుగుతుంటాయి. ఇప్పుడే నేను చెప్తున్నాను, ఇప్పుడే ఆమె సంధ్యారెడ్డి గారు ఇప్పుడే పతివ్రత అని అన్నది. దాని అర్థం ఏంటి చెప్పండి? అది వాడొచ్చు ఆ మాట? ఇప్పుడే మీరు చెప్పండి. ఒకటి మొన్న
అవును రవి గారు, మీరు ఒక పాయింట్, సరే మీరు ఒక పాయింట్ ఈరోజు సంధ్య గారు ఇది అన్నారని మీరు అంటారు. అక్కడ బహిరంగ భవన్ లో మహిళలకు శారీ గాజులు పెట్టి వాళ్ళని అవమానిస్తున్నట్ట, అంటే వాళ్ళు చేతగానో లాగా అనుకుంటారా? కాదు, వాళ్ళు చేతగానో లాగా చూపిస్తున్నారా మీరు? నేను అక్కడికి వస్తున్నాను, ఆ విషయమే చెప్తున్నాను. కేటీఆర్ గారు మహిళా కమిషన్ కు వచ్చిన రోజు ఇదే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత గాజులు తీసుకొచ్చారు అక్కడ చూపించింది. దాని అర్థమైందండి. ఆ రోజు ఎందుకు ఈ మహిళా కాంగ్రెస్ సునీత గారు వీళ్ళు ఎందుకు ఆ రోజు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు ఎందుకు క్షమాపణ చెప్పాలి? మహిళలు అమ్మవారి వచ్చారని ఎందుకు మాట్లాడలేదు? మరి మీరు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? ఆ రోజు గాజులు తీసుకొని వచ్చి అక్కడ నాన్న యాగి చేసి నమ్మద్దమా? అంటే ప్రతిసారి మహిళలను మీరు కించపరిచే విధంగా కామెంట్ చేస్తున్నారు. ఆ రోజు మహిళా కమిషన్ కి ఎందుకు రావాల్సి వచ్చింది కేటీఆర్? ఎందుకు హాజరవ్వాల్సి వచ్చింది? మహిళలు అనడంతో కదా. మీరు కేవలం టిఆర్ఎస్ ని ఉద్దేశపూర్వకంగా ఒకటి సబ్జెక్ట్ ని డైవర్షన్ కోసం చేస్తున్నటువంటి ఇవన్నీ. రవి గారు అక్కడ మీరు మాట్లాడి రవి గారు చాలా సందర్భాల్లో చాలా నోరు కారిండ్రు మహిళలకు సంబంధించి. నేనేమంటున్నానంటే ఇవాళ ఇప్పుడు మిత్రులు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు కానీ మన ఆచార్య గారు చెప్పినట్టు కానీ ఇవాళ భారత సమాజంలో ఏం జరిగిందంటే ఏదైనా ఒక సమాజంలో ఒక విషయాన్ని చెప్పడం కోసము బలహీనులైనటువంటి వాళ్ళని ఉదాహరణలు తీసుకొని మేము శక్తిమంతులమని చెప్పేటటువంటి అనే విషయాన్ని ప్రస్తావించడం కోసము ఈ సామెతలు అనేది సృష్టించబడ్డాయి. ఆ రోజు నుంచి వస్తున్నాయి. ఇది మారాలి. నేను కూడా చెప్తున్నాను, చాలా సందర్భాలు ఉన్నాయి. ఒకానొక సందర్భంలో ఏముంది, పిచ్చకుంట్ల అనేది వాడటాన్ని చాలా అలవోకగా వాడేది. ఈ మధ్య కాలంలో దాన్ని సీరియస్ సమాజం రెస్పాండ్ కావడంతో ఆగిపోయింది. నేను ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు ఆ గాజులు చీరలు ఇవ్వటాన్ని నేను సమర్థించడం లేదు. అటువంటి విషయంలో వ్యక్తిగతంగా పల్లె రవికుమార్ ఉండే అభిప్రాయం నేను ఒకటి రవి గారు నేను అక్కడ రవి గారు మహిళ ఒక్క విషయం రవి గారు నేనేమంటున్నంటే మహిళల విషయంలో రవి గారు ప్లీజ్ మహిళల విషయంలో సునీతారావు గారు అక్కడికి వచ్చిన రోజు గాజులు చూపించిన రోజు అది అంతకంటే అవమానం ఏముందండి? ముందు దానికి కదా క్షమాపణ చెప్పాల్సింది. కాదు రవి గారు, నేనేమంటున్నా మహిళల ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ అదంటుంది మహిళల పట్ల ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అంత చిన్న చూపు చూపిస్తుంది అని. ఆ రోజు కేటీఆర్ అదే కాదు రవి గారు, నేనేమంటున్నా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? తప్పు కదా. అది ఇంకా ఒక మహిళ అయి ఉండి గాజులు చూపించడం మీరు ఎటువంటి సంప్రదాయాన్ని మీరు ఇస్తారు. సంజయ్ గారు మీకే ఇస్తాను నేను. రవి గారు సరే, ఆ రోజు మహిళా కమిషన్ రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది కేటీఆర్? ఆ రోజు మహిళలు అనడంతో కదా వాళ్ళు డాన్సులు చేయొచ్చు, డిస్కో డాన్సులు చేయొచ్చు, బ్రేక్ డాన్సులు చేయొచ్చు అనొచ్చా? మరి ఒక సీక్వెన్స్ లో దాన్ని మాట్లాడిండు. అది సమాజంలో సంజయ్ గారు మీకు ఇస్తా. సంజయ్ గారు చెప్పండి, అడుగుతున్నారు చెప్పండి. రాజేష్ గారు పాపం నేను ఒక విషయం అండి, కేటీఆర్ గారికి నోరు దులతోని తెలంగాణ మహిళలు చూపించకండి. ఆ విధంగా మీరు ప్లీజ్ వద్దండి, మంచిగా మాట్లాడు. సంజయ్ గారు ప్లీజ్ దయచేసి సంజయ్ గారు గౌరవంగా మాట్లాడారు. సంజయ్ గారు ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్. సంజయ్ గారు ప్లీజ్. సంజయ్ గారు మీరు అలా మాట్లాడకూడదు. గౌరవంగా సంజయ్ గారు మీరు గౌరవంగా మాట్లాడండి ప్లీజ్. ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడకండి. రవి గారు ప్లీజ్. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా మేము కూడా గాంధీ భవన్ వేదిక సాక్షిగా ఒకటే చెప్పినామండి. ఈ రోజు మేము రామ్మోహన్ రావు ఏం రవి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రవి గారు దయచేసి ఒక్క నిమిషం. రవి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. మీరు ఆవేశపడకండి. సంజయ్ గారు ఒక్క నిమిషం. సంజయ్ గారు నేనేమంటున్నా, సంజయ్ గారు సబ్జెక్ట్ మాట్లాడదాం. ఎవరిని వ్యక్తిగతంగా మీరు విమర్శలు చేయకండి దయచేసి చెప్తున్నా. మీరు ఎవరిని ఇదే మీరు ఒక విషయం ప్లీజ్ ఒక విషయం అండి. సంజయ్ గారు మీరు వినాలి నేను చెప్పేది. ఒక నిమిషం ఉండండి పల్లె రవి గారు మీరు ఒక నిమిషం ఉండండి. రవి గారు ప్లీజ్. రవి గారు మీరు ఒక నిమిషం వద్దు. రవి గారు మీరు ఒక నిమిషం ఉండండి. రవి గారు రైట్. నేనేమంటున్నా సంజయ్ గారు
రవి గారు కూడా ఏదో ఇలా వచ్చిన వ్యక్తి కాదు, ఆయన ఉద్యమం నుంచి వచ్చాడు, ఉద్యమంలో పాల్గొన్నారు, ఇవన్నీ చేశారు అతను. మీరు అలా మాట్లాడకండి, ఏమైనా సబ్జెక్ట్ మాట్లాడదాచి ప్లీజ్. ఒకటి రాజేష్ గారు, మహిళలను మీ ఛానల్లోనే మాట్లాడుతున్నప్పుడు అంటే మేము మాట్లాడకుండా ఉండాలి. అంటే చీరలు కట్టుకున్నామంటే చీరలు కట్టుకున్నాం చేతగానే అని అర్థం. మేము అట్లా ఉండమండి. నేనైతే చెప్తున్నా, ఒక తెలంగాణ మహిళ ఆత్మాభిమానము చాలా ఇంపార్టెంట్. ఒక పూట లేకున్నా పస్తులున్నా కూడా ఉంటది. రవి గారు మ్యూట్ లో ఉన్నారు. రవి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. రవి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. రవి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. రవి గారు ప్లీజ్, నేను ఇస్తాను. రవి గారు మళ్ళీ మీకు ఇస్తాను ప్లీజ్, దయచేసి. ఒక నిమిషం కౌశిక్ గారు, నేను ఒకటి చెప్తున్నా. గతంలో బీజేపీ పార్టీ అయిన గవర్నర్ గారు అయినా కూడా మేము పార్టీ చూడలేదు. అక్కడ ఒక మహిళ విషయంలో కూడా గవర్నర్ విషయంలో కూడా అట్లనే మాట్లాడితే ఆ రోజు కూడా మేము మాట్లాడినాం. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే మహిళని గౌరవించాలి. ఎక్కడైతే మహిళను గౌరవించబడతారో అక్కడ రాజకీయాలలో మహిళలు చాలా తక్కువ వస్తున్నారండి. ఈ రకమైన కామెంట్స్ చేసి మహిళల మీద ఇలా బురద చల్లితే రాజకీయాలలో మహిళలు రావడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. నేను ఒకటి అనేది ఏం సార్ అంటే, మేము రేపు కూడా స్పీకర్ దగ్గరికి వెళ్తున్నాం, వినతి పత్రం ఇస్తున్నాం. మహిళలందరం కూడా డిస్క్వాలిఫై చేయాలి ఇలాంటి వ్యక్తి. సంజయ్ గారు ఇక్కడ ఒక పాయింట్ రవి గారు ఏమడిగారంటే, మరి ఇదే కేటీఆర్ మహిళా కమిషన్కి వెళ్ళినప్పుడు ఒక మహిళా ప్రెసిడెంట్ దట్టు మీరు కూడా ఉన్నారు అక్కడ, మరి కేటీఆర్కు మీరు ఇవి చూపించడం గాజు చూపించడం కరెక్ట్ అయిన పద్ధతేనా? మరి ఇక్కడ మీకేమనిపించట్లేదు? మీరు అక్కడ అవమానించారు. అయితే సార్ ఇప్పుడు అక్కడ మనం ఏమనుకున్నాం, ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చింది అక్కడికి? ఒక తప్పు. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు బీఆర్ఎస్ లో, ఎంతో మంది నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. కేటీఆర్ గారు హెచ్ఆర్సీకి రావాల్సినంత కర్మ ఏం పట్టింది? ఎవరైనా మేమేమైనా కావాలని గుంజుకొచ్చినామా? కాదు కదా. రికార్డ్ డాన్సులు చేసుకుంటున్నారు అన్నప్పుడు మహిళలు పాపము. మా సీతక్కను కూడా గతంలో అవమానించిండు తెలుసా? పాడి కౌశిక్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడతారు వీళ్ళు. అప్పుడు కూడా ఊరుకున్నాం. మేము ఒక్కటే ఏం చెప్పినాం సార్ అంటే, ఆయన రికార్డ్ డాన్సులు చేసుకుంటారంటే పాపం ఎక్కడో ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఎల్లిపాయలు వలుచుకుంటారు, ఉల్లిగడ్డలు వలుచుకో, కొత్తిమీర కట్టలు కట్టుకుంటారు. కానీ దందాలైతే లిక్కర్ దందాలు చేసి కోట్లు సంపాదిస్తలేరండి. పొట్టకూటి కోసం 4 గంటలు టైం వేస్ట్ కాకుండా ఇంటి కోసం అని మహిళ చేసుకుంటుంది. దాని మీద కామెంట్స్ ఎవరు చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఆయన అది కూడా వేదిక సాక్షిగా చెప్పి ఏదో ఫ్లోలో అన్నారంట. ఎట్లా వస్తుందండి ఫ్లోలో? మాట్లాడేటప్పు అదుపు ఉండాలి. ఇప్పుడు ఈ పానల్లో మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాం అంటే కాంగ్రెస్ నుంచి ఏం మాట్లాడి, బీజేపీ నుంచి ఆచారాన్ని ఏం మాట్లాడింది అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం కావాలా. నేను అనేది ఏంటంటే, నేను పల్లెరవి అన్నతో నేను కలిసి పనిచేసిన, కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నాడు. నేను అదే అంటున్నాను. పల్లెరవి గురించి మీరు వేరే తప్పుగా మాట్లాడకూడదు. ఆయన చూసాం మనము ఆ ఉద్యమ సమయంలో ఆయన ఎలా ఉన్నారు, ఏం చేశారు అనేది. రాజేష్ గారు, నేను తప్పు మాట్లాడట్లేదు. అతనంటే గౌరవం, కానీ ఆయన ఎన్నుకున్న విధానం, ఆయన మాట్లాడే, ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ నాయకుడు కాబట్టి ఆ మాత్రం మాట్లాడాలి, తప్పదు. లేకపోతే ఎందుకు బీఆర్ఎస్ లో ఒక్క మహిళ వచ్చి మాట్లాడదండి. ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకురాలు వచ్చి ఇప్పుడు బయట మాట్లాడాలి. వాస్తవానికి ఇవాళ మహిళలము గాంధీ భవన్ వేదికగా మేమందరం కలిసి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినాం. మరి ఇలా ఒక్క మహిళ ఎందుకు వస్తలేదండి బీఆర్ఎస్ నుంచి బయటికి? ఒకటి, బీఆర్ఎస్ లో మహిళలకు స్థానం లేదు. కాంగ్రెస్ పార్టీలో నేను ఎక్కడో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మహిళను ఈ రోజు టీవీలలో కనిపిస్తున్నాను, రాజకీయాలలో కనిపిస్తున్నాను. ఇంత ఆసక్తి, ఇంత మాకు అవకాశం ఇచ్చిందంటే ఫస్ట్ మహిళ గౌరవం ఇవ్వడమే. పానల్లో ఉన్న సోదరులందరూ కూడా తెలుసు మనం ఎక్కడి నుంచి వచ్చినా ఏ స్థాయి. సంజయ్ గారు, నేను ఏమంటానంటే, ఒకటి సంజయ్ గారు ఒక్క విషయంలో ఇంతకుముందు రామ్మోహన్ రావు కంప్లీట్ చేస్తా. కోర్టు మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఆగాలి. ఎందుకంటే కోర్టు మీకు తీర్పు ఇచ్చింది అన్నారు కదా. స్పీకర్ మీద మాకు కోర్టు అన్నా స్పీకర్ అన్నా 2 సమాంతర రేఖలు. వాళ్ళ తీర్పుని బట్టి ఉంటది. ముందే ఎందుకు కూస్తురు? ఇప్పుడు ఆగండి, 4 రోజులు ఒక్క పట్టుకోండి. అసలు ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేయాలి. రాజ్యాంగం మీద మీకు విలువలు లేవు, నైతికత ఉండదు కాబట్టి ఓపిక చేసుకొని ఎవరైనా కూడా ఇలాంటి మాటలు పునరావృతం కాకూడదు. ఇవాళ చేసిన వ్యాఖ్యలు రేపు గుర్తుండాలి. మేము కూడా అదే చెప్తున్నాం సంజయ్ గారు. ఇప్పుడు సరే వాళ్ళు ఏదో మాట్లాడారు అన్నట్లు ఆయన ఏదో చూపించారని చెప్పేసి వెంటనే మీరు ఇంకొక అడుగు ముందుకు వేసి చెప్పులు చూపించడం లేక మరొకటి చూపించడం అనేది అది కరెక్ట్ గా సమాజంలో. దయచేసి సమాజంలో ఒక మంచి మెసేజ్ మీరే అంటున్నారు, మహిళలు రావాలి. ఎప్పుడు కూడా మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు ఏ మగవాడు చేయొద్దు. ఏ మగవాడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఆడదాన్ని మాట్లాడేటప్పుడు
ఒళ్ళు దగ్గర అవునండి. పెట్టుకోవాలని చెప్పేసి పార్టీలకు అతీతంగా ఇప్పుడు నేను అదే అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిన్న- మహిళల మనోభావాలను నిన్న దెబ్బతీసే విధంగా. కాదు కదా సంధ్య గారు, నిన్న అతను అవి చూపించడం పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఇది కరెక్ట్ అయిన విషయం కాదు అనుకున్నారు. కానీ మీరు కాస్త సరే మీరు ఇంతకుముందు కేటీఆర్ అన్నారని చెప్పేసి మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయడమో లేకుంటే మహిళా కమిషన్ సుమోటోగా తీసుకోవడం జరిగిందో అదంతా అట్లా చేస్తే బాగుండేది కాదు. మీరు ఇట్లా చూపించి అంటే మీకు వాళ్ళకు తేడా ఏముంది అక్కడ చెప్పండి, మీకు వాళ్ళకు తేడా ఏముంది? ఈ రోజు ప్రజలు ఎందుకు తీర్పిచ్చారు? వాళ్ళు అలా చేస్తున్నారని మీకు ఇచ్చారు, మీరేం చేస్తున్నారు? ఒక్కటి మిమ్మల్ని క్లారిటీగా అడుగుతున్నా, చీర కట్టుకునే ఆడది అంటే అంటే చేతగాంది అన్నట్ట నాకు చెప్పండి, దాని అర్థం చెప్పండి. అదే కదా. చీర తీసుకొచ్చి చీర వాళ్ళు కట్టుకుంటారు మీ ఇంట్లో, మీరు ఒకసారి నేను చెప్పండి. అదే అంటున్నాను, వాళ్ళు తప్పు చీర చేశారు. మీ అమ్మ కట్టుకుంటది, మీ భార్య కట్టుకుంటది, మీ చెల్లె కట్టుకుంటది. వాళ్ళు అంటే చీర కట్టుకుంటే చీర కట్టుకొని తిరగాలా? వాళ్ళు చీర కట్టుకొని తిరగమంటారు. నాకు ఒకసారి మీరు చెప్పండి. ఈ అదే, వేదిక నేను చెప్పండి. అదే అంటున్నాను. చీర కట్టుకున్నది చేతగాంది అన్నట్టు ఒక్కటి సార్. చీర కట్టుకున్న చేతగాంది అంటే సరే, చేతగాందా చేతనైతుందా చూపిస్తామని చెప్పి మేము మాట్లాడాం. ఇలా మాట్లాడలేదు అనుకోండి, రేపు ఇంకొకటి మొన్ననే కేటీఆర్ మాట్లాడి, ఇవాళ పాడ కౌశిక్ రెడ్డి మాట్లాడి, రేపు ఇంకొకరు మాట్లాడతారు. ఎందుకంటే మనము స్టార్టింగ్ లోనే తుంచేయలేదు అనుకోండి సార్, ఇలాగే రెచ్చిపోతారు. నేను అదే అంటే అది మాటలతోటి ఏదైనా మీరు విమర్శలు కూడా ఎట్లా ఉండాలంటే ఒక ఆరోగ్యకరంగా హెల్దీగా ఉండాలి విమర్శలు. అది నేను అదే అన్నాను. వాళ్ళు చేస్తారు సార్, పర్లేదు. ఆచార్య గారు ప్లీజ్. రాజేష్ గారు, సబ్జెక్టు డైవర్షన్ అయింది. ఇవాళ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకోవాలి. 6 గ్యారంటీలు మేము అమలు చేసినాం, రైతుల రుణమాఫీ చేసినాం, అనేక మందికి ఉద్యోగ కల్పన చేసినాం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం చేసినాం, లేకపోతే ఇతరత్ర విషయాలలో మేము చాలా టిఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మేము బాగా చేసినామనే విశ్వాసం ఉన్నప్పుడు వాళ్ళకు ఒక మంచి అవకాశం ఉంది. ప్రజలల్లా మీ మీద రేటింగ్ పెరిగిందా లేదా? నీ సీట్లు ఏం తగ్గవు, నీ మెజారిటీ ఏం తగ్గదు. ఈ అడిషనల్ గా వస్తున్నటువంటి పార్టీ మారిన వాళ్ళ యొక్క ప్రజలలో తీసుకపో. ఇగో మేము ఇవాళ వీళ్ళు రాజీనామా చేసి మా పార్టీలకు వస్తున్నారు, మా పార్టీకి ఇవన్నీ చేసినాయి. ఇలా మేము ఒక సిస్టమేటిక్ గా మేము ఫిరాయింపులను ప్రోత్సహించకుండా ఓ పద్ధతి మీద తీసుకున్నాము. ప్రజలు మీ ఎమ్మడి ఉన్నారా లేరా ఈ 9 నెలల కాలంలో మీ స్ట్రెంగ్త్ పెరిగిందా లేదా అనేది కూడా చూసుకునే ఒక మంచి అవకాశం. వాళ్ళ పార్టీ మారి ఇవాళ నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు. చాలా మటుకు ప్రభుత్వంలో ఉన్నప్పుడే ప్రభుత్వము గెలిపించుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనం చూసినాం, రాజగోపాల్ రెడ్డిని గెలిపియనీకే బూతుకో ఎమ్మెల్యేని, మండలానికో 2 మంత్రులను పెట్టుకొని ఏ రకంగానైనా గెలవాలని కేసీఆర్ గెలిపించుకున్నాడు. అది చివరి దశలో. అంటే ఎంత వ్యతిరేకత తర్వాత 3 నెలలకే వచ్చిందో 6 నెలలకు వచ్చిందో మనం చూసినాం. అంత వ్యతిరేకత 6 నెలలకు వచ్చినా 3 నెలల ముందు మాత్రం ప్రభుత్వ వ్యక్తే గెలిచి. నేను ఏమంటున్నా అంటే మీకు అవకాశం వచ్చింది కదా, మొదల ముగ్గురిని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా, దివాంచి బార్దగత సిగరెట్లు అమ్ముకున్నాడు అని చెప్పి ఎవరన్నారు ఆ మాట? ఎప్పుడైనా రాజకీయాలల్లా నాగేందర్ని వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా అన్నారా? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దివాంచి బార్ దగ్గర సిగరెట్లు అమ్ముకున్నాడు, పాండబ్బ పెట్టుకున్నాడు అని చెప్పి అన్నాడు కదా. మరి దివాంచి బార్ దగ్గర సిగరెట్లు అమ్ముకున్నాడు ఇలా నీకేం అవసరం? ఇప్పుడు ఆచార్య అట్లంటే ఇప్పుడు మనం చూసాం తెలంగాణ. నేనేమంటున్నా, మళ్ళా ఒకవేళ నీవు ఆ దివాంచి బారాయనని నీకు అవసరం ఉన్నప్పుడు ఇలా ప్రజల దగ్గరికి నువ్వు పంపి, నువ్వైతే చాలా మంచి పనులు చేసినావు కదా, కొన్ని చేసినావని నీకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది కదా, ఓ ముగ్గురిని రిజైన్ చేపి ప్రజలలో తోలి మరి నీ విశ్వాసం ఎంతవరకు ఉందో బయటకు వస్తుంది కదా. నేను అనేది అంటే కేసీఆర్ గారు ఆనాడు 100% పార్టీ ఫిరాయింపులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇచ్చింది, నీకు అంతకంటే ఎక్కువ వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు సబిత గారికి ఆమె కూడా ఒక 3 నెలల ముందు ఒక చాట్ అంత లిస్ట్ చదివింది, ఏమని ఉద్యోగాలు ఇయ్యలే, ఇవి ఇయ్యలే, అవి ఇయ్యలే అని కేసీఆర్ అల్లది. అదాక ఆయన ఉత్తరం పంపి, నువ్వు చాలా మంచిగా మాట్లాడినావు, నా పార్టీలకు రా, నీకు మంత్రి పదవి ఇస్తాను, తీసుకున్నాను. మళ్ళీ నేను అనేది ఏంటంటే ఇలా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి మాట్లాడిన తీరు ఆయన అది 100% తప్పు. రవి గారు కూడా ఏమనాలంటే
అది ఆవేశంలోనో లేకపోతే ఏదో అది తప్పు మాట్లాడినని చెప్పాలి, చెప్పి అతనితోటి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ ప్రతి మహిళని గౌరవించినట్టు అవుతుంది. ఇప్పుడు వీళ్ళు గాజులు చూపించారు అన్నారు, వీళ్ళు వేసుకునే గాజులు ఆయన చూపించారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి కూడా వేసుకునేటివి ఏమని ఉంటే కడ్రాయర్లు, లాంగీలో, బనీన్లో చూపించమని వాళ్ళకి. ఎందుకంటే ఆ వేరే వేసుకునేవి ఎందుకు చెప్పాలి, తను వేసుకునేవి చూపించమని. మహిళల గురించి మాట్లాడు కాబట్టి నువ్వు కూడా రా, క్యాబినెట్ ఆన్ చేస్తావో లేకపోతే బస్ ఎక్కి ఏం చేస్తావో ఈ గాజులు వేసుకో, మీకు ఫ్రీ వస్తుంది అని ఇట్లా అన్నారు. వాళ్ళు ఎందుకు అనడము తప్ప అనేది, అంటే ఈ భాష ఈ పరిస్థితులు అదే అంటున్నా ఎటుపోతున్నాయి అది 100% రాంగ్. సబ్జెక్ట్ పోతుంది, ఈ పంచాయతీ పోతుంది. ఇలా హైకోర్టు ఇంత మంచి తీర్పిస్తే దీన్ని గంగలో కలిపిండు ఎవరు, సమాజానికి ఒక మంచి తీర్పు వచ్చినప్పుడు దాన్ని తీసుకుపోయాడు గంగాలు అనొద్దు, ఈ దేంట్లో కలిపిండో చెప్పొద్దు. మళ్ళా అంటే ఆ రకమైనటువంటి పరిస్థితిని ఇవాళ రాజకీయాలు క్రియేట్ చేయొద్దు. నేను రవి గారు కూడా కోరేది అంటే కొన్ని పార్టీలలో ఒకరిద్దరు మా పార్టీలో ఉన్నప్పుడు కూడా మీ ప్రభుత్వం ఉండదు, ఎక్కువ రోజులు ఉండదు అన్నప్పుడు వాళ్ళు అన్నది తప్పే. ఇప్పుడు ఉండదంటే వాళ్ళు ఎట్లా అన్నారు, వాళ్ళు ఎందుకన్నారు, అనవలసిన అవసరం ఏముంది, 2 నెలలు కాలేదు, మనం మంచిగా కోరాలి, ప్రజలకు తీర్పు అది. ఇలా కేంద్రంలో మనం వచ్చినాం, ఇక 2 నెలలు ఉండదని కూడా కొంతమంది అన్నారు. అన్నంత మాత్రాన్ని ఇక ఆ పార్టీని క్లీన్ చేస్తామని చెప్పడం కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఇలా ముఖ్యమంత్రి కూడా ధైర్యం చేసుకొని ఇలా గవర్నర్ అది మన స్పీకర్ యొక్క హోదాని, ఆ రాజీనామా చేసిన వాళ్ళ గౌరవాన్ని ఇముడింపు చేయాలన్నప్పుడు రాజీనామా చేపియాలి. గతంలో మీరు కేసీఆర్ తీసుకున్నప్పుడు అలాంటి క్వశ్చన్ చేశారా ఆచార్య గారు? ఇప్పుడు వేసినాము, చేపించినాం కూడా. ఈటల రాజేందర్ వస్తే మేమేమి ఉట్టిగా తీసుకోలేదు. ఆయన ఆ 3-4 నెలల ముందు ఎలక్షన్స్ వస్తాయి, జనరల్ ఎలక్షన్, ఇది రాజగోపాల్ రెడ్డి, అయినా కూడా మేము రాజీనామా చేపించాం. అంటే సరే కొన్ని తావలు చేపియలే, కొన్ని తావలు చేపించినా ఈ చర్చ ఏదో తెలంగాణ కాడికి మేము మా ప్రయత్నం మేము చేసినాం. మాకంటే మంచి ప్రయత్నం మీరు చేయండి. రైట్, ఓకే. బెటర్ దెన్ చివరిగా రవి గారు, రైట్, చివరిగా రవి గారు సమయం లేదు. ఏంటి ఇప్పుడు ఈ కౌశిక్ రెడ్డి కామెంట్స్ పైన సేమ్ కేటీఆర్ లాగా ఏమైనా క్షమాపణ చెప్పే అవకాశం ఉందా? వీళ్ళంటే మహిళా కమిషన్ దగ్గర ఫిర్యాదులు అంటున్నారు, పోలీస్ స్టేషన్ అంటున్నారు. ఇదంతా అంటే నేను ఏమంటున్నా, ఒక 4 రోజులు సమయం పట్టింటే కోర్టు తీర్పు వచ్చేపోతే, వీళ్ళు నిర్ణయం తీసుకపోతే కోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుండే. అంటే కౌశిక్ రెడ్డి ఒక తొందరపడి కామెంట్ చేశారంటారా? దీన్ని ఏమైనా సరి చేసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇది నిన్నటి నుంచి రగులుతూనే ఉంది. రవి గారు మిమ్మల్ని. రాజేష్ గారు, వ్యక్తిగతంగా నేను కొంత సామాజిక నేపథ్యం నుంచి, సామాజిక ఉద్యమాల నుంచి వచ్చినాను, అందరికీ తెలుసు. ఆ విషయంలో నాకు కూడా స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒక్క మహిళలనే కాదు, ఏ ఒక్క బలహీనం అంటే మహిళలు అనేది కూడా వాడే సెన్స్ కూడా ఇందాక చెప్పిన వివరంగా, మహిళలను కూడా ఈ సమాజంలో తరతరాలకు ఒక బలహీన పక్షంగా చూస్తూ మగవాళ్ళు గొప్పోళ్ళు, ఆడవాళ్ళు బలహీనలు అనేటువంటి సెన్స్ తో వాడే సందర్భం ఇది. అట్లా ఒక కులాల వారిగా కానీ కానీ ఒక ఇందాక మిత్రులు రామోరావు గారు చెప్పిన వికలాంగులు కానీ ఇంకోటి రకరకాలుగా వాడేటటువంటి ఒక ధోరణి ఉన్నది. అది ఏమాత్రం సమర్థనీయం కాదు. నేను చెప్తున్నా, అది నా వ్యక్తిగతంగా నేను నాకు ఆ ప్రిన్సిపల్స్ మీద ఉంటాను. అది ఎవరైనా కూడా అటు దానికి గుడ్డిగా నేను ఇటువంటి విషయాల్లో నేను వెనకేసుకొచ్చే వ్యక్తిత్వం అయితే కాదు నాది. అవును, ఇటువంటిది ఎవరు కూడా, ఎందుకంటే మనం ఎక్కువగా కూడా మహిళలు కానీ కులాల వారిగా కానీ ఇవన్నీ ఉన్నది, ఆ ప్రాక్టీస్ ఉన్నది, ఉన్నది ఆ ప్రాక్టీస్. ఇవాళ మారుతున్న పరిస్థితుల్లో సమాజంలో ప్రజల మనోభావాలు మారుతున్నాయి, ప్రజల్లో చైతన్యం వచ్చింది, అవన్నిటిని ఉన్నది ప్రశ్నించే ఉంది. అవన్నీ కూడా ఏంటంటే మాట్లాడేటప్పుడు అందులో నాయకత్వ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఎవరమైనా కూడా దాన్ని తప్పనిసరిగా ఇన్ ప్రిన్సిపల్ గా కొంత జాగ్రత్త పడటము అవసరము. ఇటువంటి సమర్థించేది కాదు. దానివల్ల ఏం జరుగుతుందంటే అసలు సబ్జెక్ట్ పక్కకు పోతుంది, అసలు అంశము అదే కదా. ఇటువంటి ఎక్కువగా ఉంటది. ఇంకొక రకం ఏంటంటే ఎవరైతే ఇబ్బంది దీనివల్ల ఇటువంటి తీర్పుల వల్ల ఎవరైతే ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మేలు చేసే అంశం, అసలు సబ్జెక్ట్ పోతుంది. కాబట్టి ఖచ్చితంగా నేనైతే సమర్థించాను, ఖచ్చితంగా పడాల్సిందే. రెండు, ఈ సందర్భంగా ఒక మాట అయితే చెప్పండి. నిన్న హైకోర్టు ఇచ్చినటువంటిది దాన్ని తీర్పుని ఖచ్చితంగా
ప్రభుత్వం స్పీకర్ గారు అమలు చేసినట్లయితే దానికి వెంటనే 4 వారాల్లో నిర్ణయం తీసుకున్నట్లయితే మన వ్యవస్థ గౌరవం పెరుగుతుంది, మన వ్యవస్థ గౌరవం పెరుగుతుంది, స్పీకర్ స్థానానికి గౌరవం పెరుగుతుంది. 2, ఈ విషయంలో రాహుల్ గాంధీ గారే స్వయంగానే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి తప్పనిసరి రాహుల్ గాంధీ గారు కూడా మూర్ఖంగా నా పార్టీ వాళ్ళు కాబట్టి నేను వెనకేసుకొస్తానటువంటి ధోరణి కూడా కరెక్ట్ కాదు. అప్పుడేమైందంటే తర్వాత ఈ ఎపిసోడ్ పక్కకు పోయిన తర్వాత రాహుల్ గాంధీ గారి మీద కూడా ఆ ప్రశ్న వస్తుంది కదా ఇప్పుడైతే జరుగుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు గతంలో 3 నెలలు ఇచ్చింది, 3 నెలల్లో దీన్ని తేల్చాలని చెప్పింది. దాని ఆధారంగానే అక్కడ హిమాచల్ ప్రదేశ్ లో, మణిపూర్ లో కాంగ్రెస్ పార్టీ కొంత దాన్ని ఉపయోగించుకొని అదే విధంగా ఇచ్చినట్టయితే కోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించినట్టయితే లేదా రాజీనామా చేయించేస్తే ఇంకా బాగా ఉంటుందని చెప్పేసి చూద్దాం రవి గారు, చూద్దాం ఇంకా సమయం ఉంది కదా, చూద్దాం కోర్టు నిర్ణయాన్ని స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని. థ్యాంక్ యూ అండి రవి గారికి, అదేవిధంగా ఆచార్య గారికి అండ్ సంజయ్ గారికి, రామ్మోహన్ రావు గారికి. చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరాడో దానిపైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏదైతే చీర గాజులు చూపించారో దీనిపైన కాంగ్రెస్ మహిళా నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదంటే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో రాజకీయాల్లో ఇలాంటి కామెంట్ చేయడం సరైనది కాదు. ఏదైనా కూడా రాజకీయ వర్గాల్లో రాజకీయాల్లో ఒక హెల్దీగా ఉండాలి. ఏ విమర్శలు చేసినా కూడా ఇప్పుడు ఇటు కాంగ్రెస్ మహిళా నేతలు చేసింది కూడా కరెక్ట్ కాదు, అట్లని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసింది కూడా కరెక్ట్ కాదు. చూద్దాం దీనిపైన మరి ఎలాంటి వివరణ ఇస్తారు. ఇక కోర్టు తీర్పు పైన మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా అంత చర్చనీయాంశంగా మారింది. అది ఎదురు చూస్తున్నారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారో స్పీకరు అనేది. 2 వారాల సమయం ఉంది కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 60 సామాన్యుడి ఆరోపణ.